ఈరోజు కారం జొన్న రొట్టె ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని ఎల్లిపాయలు, కొంచెం అల్లం ముక్కలు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు వేసి మంచిగా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక గ్లాస్ జొన్న పిండి, ఒక గ్లాస్ గోధుమ పిండి, ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని ఇవి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని దీనికి తగినంత కారం, కొంచెం పసుపు, సరిపడినంత ఉప్పు వేసి మంచిగా కలుపుకొని ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న కారం ముద్ద, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, సన్నగా కట్ చేసుకున్న టమాటాలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పిండిలా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా ఈ పిండిని మంచిగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. అక్కడ వీడియోలో మాత్రం ఏ రకంగా చూపిస్తుందో అంతవరకు వచ్చేటట్టు మంచిగా కలుపుకోవాలి ముద్దను. ఇప్పుడు పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద పెంక పెట్టుకొని ఒక బటర్ పేపర్ పైన కొంచెం నూనె రాసుకొని మనం చేయితోని రొట్టె ఒత్తాలి. మనకి ఎంత పలసగా వీలైతే అంతవరకు ఒత్తుకోవాలి. చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకొని పెంక మీద కొంచెం నూనె రాసి ఇది రెండు వైపులా కాల్చుకుంటే కారం జొన్న రొట్టె రెడీ. అందరికీ జొన్న రొట్టె చేసుకోనికి రాదు కాబట్టి ఇది ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు జొన్న రొట్టె తినరు కాబట్టి ఈ రొట్టె హెల్దీ. ఈ రకంగా పిల్లలకు చేసి పెట్టండి. ఇది ఉత్తగా కూడా తినొచ్చు, పెరుగుతో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి.